ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 1 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము రాజులు మొదటి గ్రంథం 10 మరియు 11 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 21వ అధ్యాయము 20 నుండి 38 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మీకు క్షేమం దయచేశాడు. ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉన్నది. ఆయన ఎన్నడూ మిమ్మను విడువడు, ఎడబాయడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను అని ఆయనయే వాగ్దానం చేశాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. మాట తప్పడానికి ఆయన మనిషి కాడు. ఆయన మాట నెరవేర్చగలిగిన నమ్మదగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శూన్యముగా ఉన్న మీ హృదయంలో ఈ మాటలు మీరు ప్రవహించనియండి. నీరసముగా నిస్సత్తువుగా ఉన్న మీ ప్రాణాలకు ఈ వాక్యము బలాన్ని ఇవ్వనివ్వండి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవిత పరిస్థితులు నీకేమీ అర్థం కానట్టుగా ఉన్నాయి కదూ. అయితే ఈ నూతన మాసంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ ప్రవాహాలు నీ ఎడల సమృద్ధిగా పారునట్లుగా ఆయన దయచేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి మాట నెరవేరుస్తాడు. ఏమి జరిగించబోతున్నాడో ఆయన నీకు బయలుపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ నెలంతటికి సరిపోయిన ఒక వాగ్దానాన్ని ప్రభువారు మీకు ఇస్తున్నారు. ఆ మాట బైబిల్ వాక్యములో నుండి చదువుదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాచుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. గొప్ప ఆదరణకరమైన మాటలు కాదు? అవును ప్రియులారా, ఈ మాటలు నీ యందు దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను నీతో చెప్పియున్నాను. ఏమని? నీకు తోడయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. భయపడకుము, ఇదిగో నేను నిన్ను నా దక్షిణహస్త బలముతో ఆదుకొందును. ఈ విధమైనటువంటి వాగ్దానాలు ఈరోజు దేవుడు నీతో చేస్తున్నాడు. ఈ మాసమంతా కూడా ఈ వాగ్దానాలు నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నారు. ప్రియా సహోదరి, సహోదరుడా, ఎందుకు దిగులు పడతావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు అలజడి నీలో కలుగుచున్నది? ఈరోజు ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకొని ప్రభునందు నిరీక్షణ కలిగి ఉండు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. నీతి అని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్పిన దేవుడు నీ ఆపదలలో ఎన్నడూ నిన్ను వదిలివేయడు. ఆయన నిన్ను పట్టుకుంటాడు. నీకు ఆయన క్షేమాన్ని దయచేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ నెలలో ఒక కార్యం కొరకు ఎదురు చూస్తావా? దేవుడు ఆకాశాన్ని తెరిచి నీ కొరకు ఆయన ఏమి జరిగించబోతున్నాడో నువ్వు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉంటావా? ప్రియ దేవుని బిడ్డ, ధైర్యాన్ని విడవద్దు.
ప్రభు నీతోనే ఉన్నారు. ఆయన పరలోక సైన్యం నీకు ముందుగా సాగి వెళుతుంది. నువ్వు ఒంటరిదానవు కాదు, నువ్వు ఒంటరివాడవు కాదు. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఒక మహారాజు యొక్క కుమారుడివి, ఒక మహారాజు యొక్క కుమార్తెవు నువ్వు. ప్రియ దేవుని బిడ్డ, ఆ బలవంతుడైనటువంటి యేసు నీ పక్షాన యుద్ధము చేసి నీకు జయము దయచేస్తాడు. విశ్వాసంతో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు. మా తండ్రి, ఒకసారి మా ప్రియులను కనికరించండి. ఈ నూతన నెల ఆరంభంలో మా ప్రియులను దర్శించి ధైర్యపరిచి వారిని దీవించి వర్ధిల్ల చేయండి. వారి ఒంటరితనాన్ని కొట్టివేయండి. మీ సన్నిధి సమృద్ధిగా వారికి తోడుగా ఉంచండి. మీ కృపలో ఎత్తుపట్టుకొనమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.